టేకుమట్ల మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా సురేష్ అన్నగారి పొలంలో మనం అయితే ఉన్నాము. అన్నగారు 5 ఎకరాల పత్తి పంటనైతే వేయడం జరిగింది. అయితే మీరు ఈ ఏదైతే అలెక్టో మరియు కిబికో ఈ మందులు వాడారా? వాడినాం. ఈ మందులను మీరు దేని నివారణ కోసం వాడారండి? దోమ బాగుండే, దోమ నల్లి అన్నది అట్లా నల్ల దాని లెక్క అటు సైడ్ ఉన్నట్టుగానే ఇటు సైడ్ కూడా ఉండే. ఓకే, ఇట్లా ఒక అన్న వచ్చి ఇట్లా మా మందు ఉన్నది వాడుది మంచిగా పనిచేస్తుంది, ఒక దానికి అన్నిటికి పనిచేస్తుంది నన్ను తీసుకున్న ఒక ఎకరం మందం తీసుకున్నాం, చాంపిల్ అని తీసుకుని ఒక ఎకరం మందం ఇక్కడ నుంచి ఇట్లా కొట్టినాం, ఇక్కడ నుంచి ఇటు ఎకరం ఈ రిబ్బన్ ఎకరం మందం రిబ్బన్ మందం ఇటు కొట్టినాం. ఓకే, కొట్టిపడి వారం అయితే అంది. ఓకే అన్న. ఇప్పుడు ఇప్పుడు వారం రోజులు అవుతుంది కదా, ఈ వారం రోజుల్లో మీరు ఈ మందులు వాడడం వల్ల ఏం తేడా గమనించారు? ఇప్పుడు ఇక్కడికి ఉండే సార్ మేము అప్పుడు వాడినప్పుడు ఇగో ఇంత పెరిగింది కాండం, మనకు కాండం పెరిగింది, మళ్ళీ పూత ఇగో ఇట్లా వస్తుంది, దగ్గర పూత వస్తుంది. ఓకే, ఇక్కడికి ఉండే అప్పుడు ఇగో ఇంత పెరిగింది, మనకు చూస్తా అంటే అర్థం అవుతుంది పచ్చగా ఉండేది మనకు పెరిగింది. ఇప్పుడు మీరు ఏదైతే దోమ అంటా ఉన్నారో ఈ సమస్య మీకు కంట్రోల్ అయిందా? కంట్రోల్ అయింది, మొత్తం కంప్లైంట్ గా లేదు, దీంట్లో మొత్తం మంచిగా ఉండేది, వచ్చే ఆకులు కూడా నీట్ గా వస్తుంది. ఓకే, పక్క పొలం ఎలా ఉందన్న? ఇక అది కవర్ కాలేదు, అప్పుడు కొడితే ఇట్లే అది కూడా గానీ అది కవర్ కాలేదు, దానికి వేరేది కొట్టినాం, వేరే మందు కొట్టినాం గానీ అది కవర్ కాలేదు. ఇప్పుడు ఇది పెరగపోయేసరికి మనకు పూత అనేది తక్కువ ఉన్నది, పెరుగుడు కూడా అంత గ్రోతింగ్ లేదు మనం చూస్తుంది. దీని వల్ల మనకు అటు కొంచెం ఎక్కువ దిగుబడి వచ్చేటట్టున్నది, దీనికి మనం తక్కువ దిగుబడి వస్తుంది. దీనికి తక్కువ వచ్చేటట్టున్నది, దానికి ఎక్కువ వచ్చేటట్టున్నది. పూత కూడా ఒక 10-15 నుంచి ఎక్కువ వచ్చింది దానికి. 10 నుంచి 15 పూతలు ఎక్కువ వచ్చాయి. ఇటు తక్కువ వచ్చింది పూత, ఇటు పూత కూడా ఇట్లా అవుతా ఉంది, వచ్చింది కూడా ఆగకుండా ఇట్లా రాలిపోతా ఉంది. అటు లేదు సార్, అక్కడ అటు ప్రాబ్లం లేదు, ఈ ప్రాబ్లం ఇట్లా ఇటు రాలుతా ఉంది. మీరు ఎంత దిగుబడి రావచ్చు అనుకుంటున్నారు అక్కడికి ఇక్కడికి? ఒక 2-3 క్వింటాలు తేడా వచ్చేదా. ఇప్పుడు వారం రోజులు అయింది కదా ఈ మందులు వాడి రిజల్ట్ చూసి? వారం. ఇప్పుడు మిగతా ఈ పొలానికి కూడా వాడదాం అనుకుంటున్నారా? ఇప్పుడు కొడదామని చూస్తున్నాం, కొట్టాలి, కొడితేనే దాని లెక్క ఇది మంచిగా మళ్ళీ దిగుబడి వచ్చేటట్టున్నది మనకు, లేకపోతే దిగుబడి తక్కువ అయ్యేటట్టున్నది. అలెక్టో మరియు కిబికో ఈ 2 మందులు వాడడం కారణం చేత అన్నగారి పొలంలో ఏదైతే తెల్లదోమ పచ్చదోమ అవన్నీ కూడా మనకు కంట్రోల్ కావడం జరిగింది. సో రైతు సోదరులందరికీ కూడా నేను చెప్పేది ఏంటి అంటే, మీ పొలంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పచ్చదోమ తెల్లదోమ అనేది బాగా ఎక్కువగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ దశలో లద్దె పురుగు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ తామర పురుగుల కారణం చేత ఈ పూత కూడా రాలిపోతా ఉంటుంది. సో ఈ కిబికో మరియు ఈ అలెక్టో ఈ రెండింటిని మీరు మీ పొలంలో, మీ పత్తి పొలంలో ఇది కిబికో ఏదైతే ఉందో కిబికోను 250 గ్రాములు 1 ఎకరన్నరకు, అలాగే అలెక్టో 50 ml 1 ఎకరన్నర గినక మీరు వాడుకుంటే ఇందాక చెప్పిన సమస్యలన్నీ కూడా పోయి మీ పంట అనేది చాలా మంచిగా వచ్చి పూత శాతం కూడా పెరుగుతుంది. తద్వారా దిగుబడి మీద కూడా ఇది మనకు తేడా అనేది చూపించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది అండి కిబికో మరియు అలెక్టో గురించి.